ప్రశ్న అడిగింది ఏంటంటే మొగ్గగానే ఉంటుంది కానీ ఎండిపోతుంది అంటే లేదా మాడిపోతుంది అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ పురుగు కనిపిస్తుందండి. సో ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటివి ఎగిరిపోవడానికి మనం వాటర్ చేసేటప్పుడు అండి కొంచెం ఎండ ఉన్న టైంలో మొక్కకి నీళ్ళు ఇచ్చేటప్పుడు మొక్క మొత్తం పైనుంచి కింద వరకు బాగా తడిచేలాగా ఫోర్స్గా వాటరింగ్ మొక్క మొత్తం తడిపేసేయండి. సో దానివల్ల ఏంటంటే ఇలాంటివి ఏమన్నా పురుగులు ఉంటే కనుక ఎగిరిపోతాయి. సో మనం దాదాపుగా అక్కడే కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము. ఇలాంటివి ఫంగస్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, పురుగులు కానివ్వండి అవి ఎగిరిపోతాయి అన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు చెప్పాను మొగ్గ అనేది చూసారు, ఇక్కడ మొగ్గగానే ఉంది కానీ ఎండిపోయింది. అలానే ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇది మాడిపోయింది చూసారా. సో దీనికి కారణం ఏంటంటే త్రిప్స్ అనమాట. ఈ త్రిప్స్ అనేది ఉండడం వల్ల అక్కడ హోల్ చేసుకొని ఆ త్రిప్స్ లోపలికి వెళ్ళిపోయి చాలా చిన్నగా ఉంటాయండి, లోపలికి వెళ్ళిపోయి రసాన్ని పీల్చేసి అక్కడే వాటి సంతానం అంటే ఎక్కువగా గుడ్లు పెట్టేస్తాయి అన్నమాట. సో దాని మూలంగా ఏంటంటే అది అలా అయిపోతుంది. సో మనం అలాంటివి కనిపించినప్పుడు ఫస్ట్ ఆ మొగ్గను తుంచేసేయండి. ఆ తర్వాత మంచి బలమైన ఫుడ్ ఇవ్వండి. అలానే రాగి పాత్రలో 5 రోజుల పాటు పుల్లటి మజ్జిగను ఉంచి ఆ తర్వాత అందులో కొంచెం పసుపు కలిపి నీళ్ళలో డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేస్తే కనుక మనకి మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది, కొత్త చిగురు కూడా వస్తుందన్నమాట. సో అదొకటండి. అండ్ ఓవరాల్గా ఫైనల్గా ఒక సమ్మరైజ్ చేస్తానండి. గులాబీ మొక్క మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత రీపోర్ట్ చేసిన తర్వాత నుంచి మొక్క ఆరోగ్యంగా మనకి పూలు పెద్దవిగా రావాలి ఎక్కువగా రావాలంటే కనుక సో ప్రతి వీడియో నేను పెట్టానండి. సో ఫస్ట్ మీరు ప్రతిరోజు వాటరింగ్ అనేది చూసుకొని చేయండి. నెక్స్ట్ వాటర్ చేసేటప్పుడే కొంచెం ఎండ ఉన్న టైంలో మొక్కని పైనుంచి కింద వరకు బాగా తడిపేసేయండి. ఆ తర్వాత అంటే ఫోర్స్గా వాటర్ చేయండి అనమాట. దానివల్ల కొంతవరకు పురుగు ఏమైనా చీడపీడలు ఉంటే పోతాయి. దెన్ నెక్స్ట్ అండి వారానికి ఒక్కసారి పుల్లటి మజ్జిగ పసుపు కలిపినది స్ప్రే చేయండి. అలానే వారానికి ఒకసారి ఎగ్ ఆయిల్ స్ప్రే చేయండి. అలానే వారానికి ఒకసారి రోజ్ మిక్స్ దాంతోపాటు ఇంకొన్ని కలిపినవి అంటే వర్మి కంపోస్ట్ కానివ్వండి లేదా వేప పిండి కానివ్వండి ఇలాంటి కొన్ని కలిపి నేను వీడియో చేశాను, లింక్ పెడతాను చూడండి. అవి కలిపి 1 స్పూను లేదా 2 స్పూన్లు ఒక కుండీకి చొప్పున ఇవ్వండి. ఇంకా చాలండి, ఇంతకు మించి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఇట్లా ఇస్తే కనుక పూలు పెద్దవిగా వస్తాయి, ఎక్కువగా పూస్తాయి అన్నమాట. సో గులాబీ మొక్క పెంచుతుంటే కనుక ఇవన్నీ చేస్తే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మనకి ఎప్పుడు పూలు ఇస్తూనే ఉంటుంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకున్న డౌట్స్ అన్నీ కూడాను ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. వీడియో లెందీ అయినా కూడాను ట్రై చేశానండి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పడానికి. అండ్ అలానే గులాబీ మొక్క హెవీ ఫీడర్ అండి. ఇవి నేను చెప్పినవన్నీ కూడాను ఇస్తూ ఉంటే కనుక పూలు బాగా పూస్తాయి. సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.